పెమసాని పర్యవేక్షణలోనే నా ఇంటిపై దాడి జరిగింది అని ఆరోపిస్తున్నారు అంబటి రాంబాబు. 24 గంటల్లో సినిమా చూపిస్తానని చెప్పారు. నా ఇంటిపై దాడితో సినిమా చూపించావు అని అంబటి రాంబాబు అన్నారు. లాకప్లో వేసి 18 రోజులు జైల్లో పెట్టి సినిమా చూపించావన్నారు. కానీ ఈ సినిమాలో హీరో ఎవరు అని ప్రశ్నించారు అంబటి రాంబాబు. జైల్లో పెట్టిన వాళ్ళు హీరోనా, 18 రోజులు జైల్లో ఉన్నవారు హీరోనా అంటూ అంబటి ప్రశ్నించారు. ఇంత పెద్ద సినిమా తీసి మీరే విలన్లుగా మారారు, అన్నిటికీ మూల్యం చెల్లించుకోక తప్పదు అన్నారు అంబటి. పెమ్మసాని చంద్రశేఖర్ గారు ఏమన్నాడు? 24 గంటల్లో సినిమా చూపిస్తానన్నాడు. చూపించావు. 24 గంటల్లో కాదు, సినిమా పెద్ద సినిమా చూపించావు. బా ఎంత సినిమా చూపించావు? 18 రోజులు సినిమా చూపించావు. నా ఇల్లు పగలగొట్టడంలో సినిమా చూపించావు. నా కార్లు ధ్వంసం చేయడంలో సినిమా చూపించావు. నా ఆఫీసు ధ్వంసం చేయడంలో సినిమా చూపించావు. నా భార్య బిడ్డలు ఇంట్లో ఉంటే తరిమి కొట్టే సినిమా చూపించావు. లాకప్లో పడేసే సినిమా చూపించావు. రాజమండ్రి సెంట్రల్ జైల్లో 18 రోజులు ఉండే సినిమా చూపించావు. అవునయ్యా పెమ్మసాని, ఇంత పెద్ద సినిమా తీసావే, బాగా డబ్బున్నాడు కదా. ఎవడు దీనిలో హీరో? ఎవడు దీనిలో హీరో? ఇల్లు తగలేసిన వాడు హీరోనా? జైల్లో ఉన్నవాడు హీరోనా? చెప్పని అడుగుతా ఉన్నా. ఎక్కడో ఉండి మానిటర్ చేశావే, ఎవరు హీరో? 18 రోజులు జైల్లో ఉన్నవాడు హీరోనా? జైల్లో పెట్టిన వాళ్ళు హీరోనా? ఎవరు హీరో? ఆలోచించుకో. ఇంత పెద్ద సినిమా తీసి మీరు విలన్లు అయ్యారు. ఏం తొందర లేదు. అన్నిటికీ మూల్యం చెల్లించవలసిన రోజు ఒకటి వస్తుంది, తప్పనిసరిగా వస్తుంది. భగవంతుడు పైన ఉన్నాడు. అసహ్యంగా మాట్లాడినందుకే దాడులు జరిగాయని పవన్ మాట్లాడారు. అసహ్యంగా మాట్లాడితే దాడులు చేసేస్తారా అంటూ అంబటి ప్రశ్నించారు. పవన్ ఎప్పుడూ అసహ్యంగా మాట్లాడలేదా అని ప్రశ్నించారు. గతంలో వైసీపీ ఎమ్మెల్యేలను తిట్టలేదా అని అంబటి ప్రశ్నించారు. నువ్వెప్పుడైనా పశ్చాత్తాపడ్డావా అన్నారు. నేను క్షమాపణ చెప్పినా దాడులు చేస్తారా అని అడిగారు. దాడులు చేయడాన్ని ఉప ముఖ్యమంత్రిగా సమర్థిస్తావా అంటూ అంబటి ప్రశ్నించారు. పవన్ కళ్యాణ్ గారు ఏమంటాడు? అసహ్యంగా మాట్లాడినందుకే ఈ రాష్ట్రంలో దాడులు జరుగుతున్నాయి. చిన్న కామెంట్ చేశారు. ఉప ముఖ్యమంత్రి గారు అసహ్యంగా మాట్లాడినందుకు దాడులు జరుగుతున్నాయి. అసహ్యంగా మాట్లాడితే దాడులు జరుగుతాయా? నాకు తెలియక అడుగుతున్నాను. పవన్ కళ్యాణ్ గారు అసహ్యంగా మాట్లాడితే దాడులు జరుగుతాయా? కేసులు పెట్టరా? అనుకున్నాం కాసేపు. నేను అసహ్యంగా మాట్లాడాను, పొరపాటుని క్షమాపణ చెప్పాను, రియలైజ్ అయ్యానే, పశ్చాత్తాపడ్డానే, అయినా దాడులు చేస్తారా? దాడులు చేయటాన్ని సమర్థించావు పవన్ కళ్యాణ్ గారు, తప్పయ్యా. ఉప ముఖ్యమంత్రి గారు తప్పు. నువ్వు అసహ్యంగా మాట్లాడాలా? వైసీపీ ఎమ్మెల్యే నా కొడకల్లారా, చెప్పు పైకి తీసావు. ఎక్కడా స్పర్ ఆఫ్ ది మూమెంట్ కాదు, గొడవలో కాదు, ఒక వేదిక మీద. నా కొడక అంటే అర్థం ఏంటో తెలుసా నీకు పవన్ కళ్యాణ్ గారు? నేను అడుగుతా ఉన్నా, ఇప్పుడైనా పశ్చాత్తాపడ్డా నీ జన్మలో? ఇప్పుడైనా పశ్చాత్తాపడ్డావా? నేను పడ్డానయ్యా. ఎమ్మటే వితిన్ అవర్స్లో పడ్డా. నా మీద దాడి చేయడం కరెక్ట్ అంటావు నువ్వు. నువ్వు ఎప్పుడైనా పశ్చాత్తాపడ్డావా? పోనీ ఇప్పటికైనా పశ్చాత్తాపడుతున్నావా? నీకైతే లైసెన్స్ ఉంది, ఎవరైనా తిట్టొచ్చు. మేము స్పర్ ఆఫ్ ది మూమెంట్లో తిడితే దాడులు చేసుకోవడానికి లైసెన్స్ ఇస్తావు. ఏంటిది నాకు అర్థం కాల. సపోర్ట్ చేసుకో చంద్రబాబు, మాకేం అభ్యంతరం లేదు. అన్యాయం అనలేని వాడివి నువ్వే ఉప ముఖ్యమంత్రి. నీకు చంద్రబాబు తేడా ఏంటో అడుగుతా ఉన్నా. నేను కాపు కాదన్నట్లు నాగబాబు మాట్లాడారు అంటున్నారు అంబటి రాంబాబు. చంద్రబాబుని తిడితే కమ్మవారిని తిట్టినట్లు కాదా అన్నారు. రాంబాబుని తిడితే కాపులను తిట్టినట్టు కాదా అని ప్రశ్నించారు. నా ఇంటిపై దాడి చేస్తే ఎవరిపై చేసినట్లు అని ప్రశ్నించారు అంబటి. నేను కులం లేని అనాథనా అన్నారు. నాపై దాడి చేస్తే ఎవరు రియాక్ట్ అవ్వరా అని ప్రశ్నించారు అంబటి. నాగేంద్ర బాబు గారు సీఎం తిడితే ముద్దు పెట్టుకుంటారు, జైల్లో పెట్టక అన్నాడు. అయినా అంబటి రాంబాబు కాపును ఆపాదిస్తారేంటి అంటే నేను కాపును కాదనమాట, వాళ్ళే కాపులు అనమాట. 10 మందిని పోగేసి హైయత్లో మీటింగ్ పెట్టి ముద్రగడ పద్మనాభాన్ని కాపాడుకోవాలని ప్రయత్నం చేసినటువంటి మనసున్నవాడినయ్యా. నేను కమ్మ వ్యతిరేకని కాదయ్యా.
కాపు కులంలో పుట్టాను కాబట్టి నా కులానికి అన్యాయం జరుగుతుంటే మాట్లాడాలని ప్రయత్నం చేసినటువంటి వ్యక్తిని కాపు కాదంటావా నువ్వు? మీరే కాపులా? మీరే కాపులా అంటున్నా. ఏమండి, చంద్రబాబుని తిడితే అనుకోండి కాసేపు, కమ్మవారిని తిట్టినట్ట? ఏమండి, చంద్రబాబుని తిడితే కమ్మవారిని తిట్టినట్ట? రాంబాబుని తిడితే రాంబాబు ఇల్లు తగలేస్తే, రాంబాబుని చంపడానికి ప్రయత్నం చేస్తే, రాంబాబు కారులు ధ్వంసం చేస్తే ఎవరిని చేసినట్టు అంటే నేను కులం లేని అనాథన ఈ రాష్ట్రంలో? నేను కులం లేని అనాథన ఈ రాష్ట్రంలో అని అడుగుతా ఉన్నా. నాకెవరు రియాక్ట్ కారా? కారని అనుకోకండి అని మనవి చేస్తున్నా. రియాక్ట్ అయ్యే రోజు ఒకటి వస్తుందని మనవి చేస్తున్నా. కేసులు పెట్టి భయపెట్టాలని చూశారు అని అంబటి అన్నారు. 18 రోజులు కాదు 18 నెలలు జైల్లో పెట్టినా భయపడను అన్నారు. ఎలిమినేట్ చేయాలని కూడా రెడ్ బుక్లో రాశారట అని అంటున్నారు. పోలీసుల సహకారంతో చంపేయాలని రాశారట అని అంటున్నారు. లోకేష్ నాయకత్వంలో చంపేసినా చంపేస్తారు అన్నారు అంబటి రాంబాబు. ఏం చేస్తారో మేము చూస్తామన్నారు అంబటి. కేసులు పెట్టి భయపడతారా? కేసులు పెడితే భయపడతానా? జైల్లో ఉంటే భయపడతానా? 18 రోజులకే బెయిల్ వచ్చింది. 18 మాసాలకు వచ్చిన ఈ అంబటి రాంబాబు చెక్కు చెదరడని కూడా మనం చేస్తున్నాం. రెడ్ బుక్లో అంతవరకే రాశారా? నాకు ఇది ఇన్ఫర్మేషన్ ఉంది. ఎలిమినేట్ చేసేయాలని కూడా రాశారట. పోలీసుల సహకారంతో చంపేయాలని కూడా రాశారంట. లోకేష్ నాయకత్వంలో, చంద్రబాబు నాయకత్వంలో పోలీసుల సహకారంతో చంపైనా చంపేస్తారు. ఎందుకంటే పోలీసుల సహకారంతో మనుషుల్ని హత్య చేసేటటువంటి అలవాటు ఉంది చంద్రబాబు నీకు. ఆ అలవాటే మీ అబ్బాయికి వచ్చింది. చూస్తా అది కూడా.